హలో మై బ్యూటిఫుల్ వరల్డ్, వెల్కమ్ బ్యాక్ టు హవిషా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి పండుగ రోజు అయితే మా ఊర్లో ఫుల్ వర్షం పడిందండి. మంగళవారం కదా అని నేను ముందు రోజు విగ్రహం అయితే తెచ్చుకోలేదు ఇంటికి. పండుగ రోజే తీసుకొచ్చుకుందాము అనుకున్నాను, కానీ మార్నింగ్ లేసి చూస్తే అసలు మామూలుగా లేదు వర్షము. మధ్యాహ్నం దాకా చూశాను, ఆ తర్వాత కొద్దిగా వర్షం తగ్గితే అప్పుడైతే వెళ్ళి విగ్రహం అయితే తెచ్చుకున్నాను. చిట్టితల్లి పుట్టాక ఇంట్లో విగ్రహం తెచ్చి పూజించుకోవడం ఇదే ఫస్ట్ టైం అండి. లాస్ట్ టైం అయితే నేను విగ్రహం ఏం తెచ్చుకోలేదు. మా కాలనీలోనే వినాయకుడు పెడితే అక్కడైతే పూజలో కూర్చున్నాము. ఈసారి కూడా కాలనీలో పెట్టారు. ఇంట్లో బొజ్జ గణపయ్యకు నేనెలా పూజ చేసుకున్నానో చూపిస్తాను, వచ్చేయండి. వర్షం వల్ల పొద్దున్న గణపతిని ప్రతిష్ఠించుకోవడానికి నాకైతే కుదరలేదు. అందుకే సాయంత్రం అయితే ప్రతిష్ఠించుకుందాము అనుకున్నాను. దానికోసం ఇక మధ్యాహ్నం ఫస్ట్ అయితే నైవేద్యాలు ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశాను. నైవేద్యం కోసం చింతపండు పులిహోర, పెసర గుగ్గిళ్ళు, పరమాన్నం అయితే చేశాను. తర్వాత ఇల్లంతా ఊకి తూడ్చుకున్నాక నేను స్నానం చేసి పూజ రూమ్లో అయితే ముందుగా దీపారాధన చేసుకున్నాను. యాక్చువల్గా ముందు నేను పూజ గదిలోనే విగ్రహ ప్రతిష్ఠ చేసుకుందాము అనుకున్నాను, కానీ ఆ తర్వాత ఎందుకో నాకు హాల్లో పెట్టుకుంటే బాగుంటుంది అనిపించి హాల్లో ఇలా సింపుల్గా డెకార్ చేసుకున్నాను. ఈ డెకార్ నచ్చితే కామెంట్ చేయండి. నేను గణపతి ప్రతిష్ఠ కోసం పీట మీద టవల్ పెట్టుకొని టవల్ సెంటర్లో కొద్దిగా బియ్యము, పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, పూలు పెట్టుకొని మా బొజ్జ గణపయ్యనైతే పెట్టుకున్నాను. బొజ్జ గణపయ్యను చూసి ఖుషి పాప అయితే చాలా ఎగ్జైట్ అయిపోయి బాగా దండాలైతే పెట్టేసింది. రోజైతే నేను చక్కగా ఇలా ఈ లంగావుని అయితే పేరప్ చేసుకున్నాను, శారీ కట్టుకునే టైం లేకుండే. ఇక్కడ నేను గణపతిని ప్రతిష్ఠించాక గంధం, కుంకుమ బొట్లు అయితే పెట్టేసి పూలమాలలు, దండలు, ఆరెంజ్ టవల్ అయితే పెట్టి గణపయ్యను చక్కగా అలంకరించుకున్నా. గణపతిని అలంకరించుకున్నాక నేను ముందు రోజే చేసి పెట్టుకున్న పసుపు గణపతిని, నా దగ్గర ఉన్న వెండి వినాయక విగ్రహాన్ని కూడా పెట్టేసుకున్నాను. గణపతి అలంకరణ పూర్తయిపోయాక పూజ కోసం అయితే పూలు, పండ్లు, ఏకవింశతి పత్రాలు, నైవేద్యాలు అన్నీ కూడా దేవుని ముందు అయితే పెట్టేశాను. ముందు రోజే టర్మరిక్ పౌడర్తో ఎకో ఫ్రెండ్లీ గణేశాన్ని చేశాను కాబట్టి ఇక్కడ పసుపు గణపతిని అయితే మళ్ళీ ఏం పెట్టుకోలేదు. ఇక నాకు ఆ రోజు అయితే మట్టి విగ్రహం దొరికింది, అదే తీసుకొచ్చి పూజించుకున్నాను. మీరు కూడా మీ ఇంట్లో మట్టి విగ్రహాన్ని తెచ్చుకొని పూజించుకోండి. ఇలా అందరం మట్టి విగ్రహాన్ని పూజించుకోవడం వల్ల మన పర్యావరణాన్ని మనం రక్షించుకున్న వాళ్ళం అవుతాం. ఇలా అన్నీ సిద్ధం చేసుకొని యూట్యూబ్లో అయితే గణపతి పూజా విధానం పెట్టుకొని అయ్యగారు చెప్పినట్టయితే చక్కగా ఫాలో అయిపోయాము. ముందుగా దీపారాధన చేసుకొని అక్షింతలు, పసుపు, కుంకుమ, గంధం పెట్టి గణపతి పూజ చేసుకున్నాక 21 ఏకవింశతి పత్రాలను కూడా పెట్టి పూజించుకున్నాము.
పూజ అంతా పూర్తయిపోయాక హారతి ఇచ్చేసి అందరం కలిసి అయితే నైవేద్యాలు తినేసాము. మా ఇంటి గణపతి పూజ అయితే చాలా బాగా జరిగింది. మీరందరూ ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.